గుడ్ ఎంసీ నేనైతే ఐఎంసీలో చేతులు తీసాను. నా ఫ్రెండ్ ఇప్పుడు కొడుకండి అమలాపురం నుంచి వచ్చి నేను మామూలుగా విన్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ నాడేదో చెప్తున్నాడు, ఈ వాడు చూద్దాంలే అనుకున్నానండి. అయినా కొనలేదు, ఖర్చు లేదు, మన పెట్టుబడి పెట్టక్కర్లేదు. మన ఇంట్లో కొనుక్కుని బయట కొనుక్కునే పోదు, ఇంట్లో కొనుక్కుని వాడు చూడు అని చెప్పాడు. అలాగే సరే అని చెప్పి దగ్గరలో లేదు కదా స్టోరు, నువ్వు తే అని చెప్పానండి. మనవాడు డిలే చేయగాడు. అయినా కానీ రాజమండ్రి తెప్పించుకుని ఒకసారి వాడాను. వాడిన తర్వాత బాగున్నాయి అన్నీ, మొత్తం ఇంట్లో కావాలని అన్నీ ఒక 2500 అంతంటే కొన్ని వాడాను. అన్నీ కూడా బాగున్నాయి. బాగున్న తర్వాత పెట్టుబడి లేదు, బిజినెస్ కింద బాగుంది కదా అని ఒక వ్యూలో ఆలోచించాను. ప్లస్ నాకున్న ప్రాబ్లం మేజర్గా ఏంటంటే ప్రాబ్లం 2013-14 నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉందండి. ఎల్పూర్ వెళ్ళిపోతే ఇక్కడే కాకినాడలో మా ప్రధాని గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వచ్చి చూపించుకున్నాను. ఆయన దగ్గర మందులు వాడాను. ప్రకృతి అనేది ఇక్కడ హోమియోపతి వాడాను సంవత్సరంన్నర, తగ్గలేదు. 2 నెలలు వాడినప్పుడు మానేసినప్పటికీ సంవత్సరంన్నర వాడిన తర్వాత కంటిన్యూగా వాడకూడదు, మానేయమ్మా అన్నారు. మానేసిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ మామూలుగా కనపడుతుంది. ఏ తప్ప అని చెప్పి నాకు నిజంగా మిరాకిల్ అన్నమాట. ఇంట్లో వాడిన తర్వాత నా నడుమైతే ఇలా ఉంది కదండి, స్ట్రైట్గా ఉందా పక్క ఉందండి, స్ట్రైట్ ఇలా ఉండేది సార్. ఇలాగ నాకు తెలిసింది కదా, ఇలాగ నడిచిపోండి ఇలా ఉండేది. అయితే ఏంటప్ప అని చెప్పి ఈ మందులు వాడటం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూగా 3 నెలలు వాడాను. 3 నెలలు వాడిన తర్వాత బాగుంది. నా ఎన్నుకోస అది స్ట్రైట్ అయిపోయింది. ఏదన్నా గొప్పలా తగిలితే చాలు ఇలాగ కళ్ళు తిరిగిపోయి ఇంకా మామూలుగా కాదు, చాలా ప్రాబ్లం పడ్డాను. అయినా కానీ నేనైతే ఆపరేషన్ చేయించుకోమన్నారు. గుంటూరు వెళ్ళాను. గుంటూరు ఆయన నెంబర్ 1, ఇండియాలో నెంబర్ 1 ఆయన. బయటికి వెళ్ళి కూడా ఆపరేషన్ చేస్తారు. డాక్టర్ గారు అయితే ఆయన పేరు గుర్తురాలి, హాస్పిటల్ పేరు. అక్కడ కూడా 3 సార్లు వెళ్ళాను. ఆయన కూడా ఏమి ఇచ్చినాడు, పెయిన్ అవి ట్యాబ్లెట్లు, కాల్డీ ఇలాంటివి కాల్షియం సంబంధించి ఇచ్చారు. తగ్గలేదు. 3 సార్లు వెళ్ళి వెనక్కి వచ్చేసాను. తర్వాత ఈ వాడిన తర్వాత 3 నెలలు వాడిన తర్వాత కొంచెం బాగుంది, రికవర్ అయ్యింది. తర్వాత మళ్ళీ ఇంకో 3 నెలలు కంటిన్యూ చేసాను. నాకు మన చేతిలోనే పని కదా, తగ్గిపోయిందని చెప్పి మానేసాను 6 నెలల తర్వాత. ఎప్పుడైనా మళ్ళీ అది కొద్దిగా కనిపిస్తే మాత్రం మళ్ళీ మనకి కిషోర్ గారు సలహా తీసుకుని మళ్ళీ వాడినానండి. వాడిన తర్వాత ఇప్పుడు ఎప్పుడే సంవత్సరం నుంచి వాడట్లేదు, ఫ్రీగా ఉంది. బుల్లెట్ నడిపేస్తున్నాను, అది నడిపేస్తున్నాను. సూపర్.